శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఆసుపత్రిలోని రోగులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బ్లీడింగ్ అయ్యాయి, బాగా పడిపోయింది. ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఎక్కించినాము. 32 సంవత్సరాలే కదా, గర్భసంచి ఆపరేషన్ ఎందుకని కొంచెం డిలే చేస్తున్నాము. బ్లీడింగ్ తగ్గితే ఇంటికి పంపించవచ్చు. మరి అంటే ఆ గడ్డ తగ్గిపోతుందా? గడ్డ కొంచెం చిన్న ఏజ్ కదా సార్, మళ్ళీ దాన్ని బయోప్సీకి కూడా పంపించినాము. అది ఏం గడ్డ చూద్దామని. పంపిండ్రా? ఎప్పుడు వస్తుంది బయోప్సీ రిపోర్ట్? 1 వీక్ పడుతుంది సార్. ఆ రిపోర్ట్ వస్తే అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసేస్తాను, నార్మల్ ఉంటే చూద్దాం. ఈరోజు భూపాలపల్లి మెడికల్ కాలేజీలో మరి ఇక్కడ విద్యార్థుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, 2వ సంవత్సరం అయిపోయి 3వ సంవత్సరం థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో కాలేజీలో మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఆనాడు హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు మరి కాలేజీని ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు అనేక శాంక్షన్స్ ఇచ్చినాం. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పి చేసినాం. ఎట్లా ఉందని చెప్పి విజిట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులతో కూడా మాట్లాడినాం. మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నామని స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి సౌకర్యం ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఎప్పుడైనా హాలిడేస్లో ఆడుకోవడానికి గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇంకా సరి అయినటువంటి లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి మరి హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో మరి కాంట్రాక్టర్ తోటి తొందరగా పనులు పూర్తి చేయించి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీని వేగం మెరుగుపరచాలని. థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎక్కడి నుంచో వస్తారు, మరి నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు, లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళు రాకుండా ముందే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కేవలం ఇప్పుడున్న వాళ్ళకే చాలా కష్టంగా అవుతుందని చెప్తా ఉన్నారు. మరి సింగరేణితో మాట్లాడతారా, ప్రైవేట్ బిల్డింగ్ లీజ్ తీసుకుంటారా, ఏం చేస్తారో కానీ మరి దాదాపు 100 మెంబర్స్లో 90 మెంబర్స్ హాస్టల్ యొక్క సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి దాని విషయంలో కూడా జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా దృష్టి పెట్టాలని మరి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి కాలేజీ రావడం వల్ల భూపాలపల్లిలో రాబోయే రోజుల్లో వైద్య సేవలు కూడా మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ కూడా సరిపోయేంత లేదు. దాదాపు 100 మంది స్టాఫ్ ఉండాల్సిన దగ్గర దాదాపు 50% తోటే కాలేజీ నడుస్తూ ఉన్నది. మిగతా 50%ను కూడా మరి తక్షణమే నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ నడవాలంటే మరి కేంద్రంలో ఉండేటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ యొక్క పర్మిషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అంటే ఇక్కడ ఉండేటువంటి మిగతా స్టాఫ్, ఈ క్లీనింగ్ సెక్షన్ కానీ అవి కూడా సరిగ్గా లేవు, సరైనటువంటి వాళ్ళు లేరని కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా తక్షణమే మరి తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని, భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అనే పద్ధతిలో చేయడానికి అన్ని రకాలుగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అవసరమైతే వాడుకొని మరి పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాం. అదేవిధంగా మరి హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ రాలేదని కూడా మరి తెలిసింది. ఇప్పుడే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ములుగు అదేవిధంగా పిఓ ఐటీడీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ స్కాలర్షిప్ను కూడా తొందరగా ఇప్పించాలని, అన్ని రకాల మరి ఇక్కడ నుంచి స్కాలర్షిప్స్ అన్నీ కూడా మరి A2 సబ్మిట్ చేయడం ఇబ్బంది ఉందని చెప్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి వారిని ఒక మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కూడా ఎవరికన్నా ఉన్నాడు, లేకపోతే ఎవరికన్నా ఉన్న వాళ్ళను ఎవరికైనా బాధ్యత ఇచ్చి స్కాలర్షిప్స్ ఇన్ టైం వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాం. మరి ఇంకా పక్కనే ఆయుష్ హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్ను ప్రారంభించే విధంగా ఆయుష్ హాస్పిటల్, ఇక్కడ ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మూడింటిని కూడా విజిట్ చేయడం జరిగింది. మరి మీ అందరి ముందు చూసినప్పుడు హాస్పిటల్లో ఉండేటువంటి సమస్యలు చాలా, ఎందుకంటే ఈరోజు పక్కనుండే హాస్పిటల్స్ అన్నీ కూడా
చిట్యాల్లో హాస్పిటల్ ఉంది, అక్కడ సరిగ్గా పనిచేయడం లేదు. మాదేపూర్లో ఉంది, సరిగ్గా పనిచేయడం లేదు. మొత్తం ఓవర్లోడ్ అంతా కూడా భూపాలపల్లి హాస్పిటల్ మీద పడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కొంతమంది వచ్చినటువంటి పేషెంట్స్కు ఇబ్బంది కలుగుతున్నది. డెలివరీస్కి వచ్చిన వాళ్ళకు కూడా మరి బెడ్స్ లేవని ఒక్కొక్క దాంట్లో ఇద్దరిద్దరిని కూడా పడుకోబెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఇక్కడ సరి అయినటువంటి మరి పనిగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం, తర్వాత టాయిలెట్స్, బాత్రూమ్లలో సరైన వాటర్ కూడా వస్తలేదు అని కూడా కంప్లైంట్ చెప్తా ఉన్నారు. డైట్ కూడా ఇన్ టైంలో ఇవ్వడం లేదు, సరైన డైట్ కూడా ఇస్తలేనట్టుగా కంప్లైంట్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మేము 2.5-3 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ రావాల్సినటువంటి బెటర్ ఫెసిలిటీస్ కొరకు మరి చిన్నపిల్లల వార్డులో ఐసీయూ వార్డు రావాలి, అది రాలేదు. వెంటిలేటర్ రాలేదు. మరి వెంటిలేటర్తో పాటుగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా క్రిటికల్ కేసెస్ ఉంటే మళ్ళీ వరంగల్కి రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే సిటీ స్కాన్, ఎంఆర్ఐని కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ఉండేటువంటి బెడ్ సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ వేస్తూ ఉన్నారు, అది కూడా వీళ్ళని తొందరగా వేసి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. మరి దీంతో పాటు ఒక లిఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టాలి. ఎందుకంటే గతంలో ఇంత లోడ్ లేకుండే, మరి ఇప్పుడు ఓవర్లోడ్ అయింది. కాబట్టి పేషెంట్స్ 3 ఫ్లోర్లు ఎక్కాలంటే వచ్చినటువంటి అటెండెన్స్ కూడా ఎక్కాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం. ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిధులు లేకపోతే జిల్లాలో ఉండేటువంటి ఫండ్స్ తోటైనా ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీలో చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.